వెరీ గుడ్. మరి తదుపరి కార్యక్రమం అయ్యా పెళ్లి పెద్దలు తదుపరి కార్యక్రమం సాధించమంటారా? సరే, తర్వాత గర్భాధాన కార్యక్రమం శోభనం కార్యక్రమానికి లోపలికి వధువులు వెళ్ళవలసిందిగా మరి కోరుచున్నాం. వెళ్ళిపోండి వెళ్ళిపోండి. పెద్దవా నువ్వెక్కడికి, మనం వెళ్ళకూడదు. రైట్, మన సంభావన అడుక్కొని రా. సగం డబ్బులు అక్కడిచ్చి మిగతా డబ్బులు మనకు తీసుకురా. మనం బారికి వెళ్ళి ట్యాక్సీ కట్టాలా? పెద్దవా బారి కట్టేదా? ఎక్కడికి? పెద్దవా సత్బ్రాహ్మణ వంశంలో పెట్టి రైట్. కొడుకుని బసిరెడ్డి తప్పు చేస్తున్నావు. తప్పు కాదు రాజారెడ్డి, నిన్ను తప్పించాలని చూస్తున్నా. కడపన్నా పిల్లలందరన్నా విడబాబాయన్నా కడప ప్రజలన్నా బాగా ఇష్టం కదా ఆ ప్రజలకి. నిన్ను దూరం చేస్తాను. నన్ను తప్పించడానికి ఆనరికాధిపతి సైతం భయపడదురా. నువ్వెంత సూర్యుడు తూర్పును వేస్తాడన్నది ఎంత నిజమో, గుండ్రంగా తిరుగుతున్నది ఎంత నిజమో, నిన్ను చంపుతాడన్నది కూడా అంతే నిజం. నువ్వు నన్ను నరకడానికి నరికించుకోవడానికి నేను శామ తెచ్చిన వాడిని కదరా. రాయలసీమ రోషాన్ని పులివెందల పౌరుషాన్ని నా నరనాలా జీవించుకున్నా పులివెందల పౌరుషాన్ని నిన్ను నరికేదే ఆరిపోయే దీపానికి ఎక్కువ, చనిపోయే వాడికి మాటలు ఎక్కువ. రాజారెడ్డి నువ్వు కొవ్వొత్తి లాంటి వాడి వస్తా. అభిమన్యుడు 17 ప్రవేశించినట్టు నువ్వు నా 7 ప్రవేశించావు. నిన్ను ఎక్కడ సంపి సమాధి చేసినా ఆ భగవంతుడు కూడా నిన్ను కాపాడలేడు రాజారెడ్డి. కాబట్టి భయపడటానికి అల్లా తప్పల గల్లీలు ఎదురుగా గోండ నా కొడుకుని కాదు నేను. ప్రజల మనిషిని రాజారెడ్డిని. రాజారెడ్డి 6 నెలల నుండి నిన్ను నిద్రాహారాలు మాది మాటు వేసి కాటు వేయాలని చూస్తున్నా. ఒక మనిషిని బ్రతికించేది నీరు నిప్పు కాలే కాదు, పగ కూడా బ్రతికిస్తుంది. కాటి వేయడానికి నువ్వు త్రాసు భావం కాదురా, బురద భావి. రాజారెడ్డి పేద కొరవలతో ఎండ గొడ్డలతో బాంబులతో రాజారెడ్డి నంద్యాల సుంచురామ మీద పట్టు, అన్నపోలమ్మ మీద పట్టు. ఈ రోజు నిన్ను ఎక్కడ నరకపోతే నా పేరు బసిరెడ్డి కాదు. బసిరెడ్డి నేను పౌరుషంగా పెంచుకున్న మీసం మేనట్టు, నా ప్రాణంగా పెంచుకున్న నా బిడ్డ మేనవచ్చు. ఆ వంశంలో ఒక్కడ మిగిలిన ఈ వంశాన్ని పతనం చేస్తాడు. ఈడితో మాట్లాడసం ఏదన్నా కొడుకునే. ఈ మధ్యలో ఏ గుట్ట చెడ్డ నక్కుంటాడు. నరకన్నా కొడుకు